ఈ సమ్మర్ చాలా హాట్ గురు అంటోంది ఐఎండీ. రాష్ట్రంలో వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. భారీ భగభగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. ఏంది ఎండలు? హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? జర జాగ్రత్తగా ఉండండి, ఎండలు బాగా కొడుతున్నాయి. ఈ వడ దెబ్బలు అలాంటివి వస్తుంటాయి. ఎండలకు కష్టపడుతున్న కూలీలకు మన వంతుగా చిన్న సహాయం. చలో అసలు ఏం జరుగుతుంది? సో ఇంకా బయలుదేరాను. ఎండకు ఎక్కడ కష్టపడుతున్నారో చూసుకుంటూ కాడ కనుచూపు నేరలో దూరంగా కొంతమంది కూలీలు పనిచేస్తున్నారు. దగ్గరికి వెళ్లి చూస్తే వాళ్ళు చేసే పని మిరపకాయలు కోయడం. సో పైన మండుతున్న ఎండ, కింద కాలుతున్న కారం, ఈ రెండింటి మధ్య వచ్చే ఘాటు చాలా కష్టం ఈ పని. సో మనం ఏం చేస్తున్నామని వాళ్ళకి ఏం మాత్రం తెలియదు. ఈ ఎండకు వాళ్ళకి పుచ్చకాయ ముక్కలు ఇస్తే ఎంత ఆనందిస్తారో చూద్దాం పదండి. ఇది మీకోసం. సో ఇంకా కోయడం మొదలెడదాం. మొత్తానికి కోయడం అయిపోయింది. మీ కడుపు చల్లగా ఉండి మంచిగా తీసుకొచ్చారు. దేవుడు నిన్ను దీవించాయా. నేను చేసే సహాయం చిన్నదే కావచ్చు, కానీ వాళ్ళు చూపించే సంతోషం చాలా పెద్దది. బాబులు ఎవరో భలే తెచ్చారు, భలే చల్లగా మండు బాగుంది. పిల్లగాలు కాపాడారు. చాలా బాగున్నాయి. బాగా తెచ్చారండి. ఎండలో నీళ్లు కారిపోతున్నాయి. ఎండ కబోరిస్తున్నామండి బాబు. మాకు మీరు తీసుకొచ్చి ఇచ్చినందుకు మాకు చాలా థ్యాంక్స్. మీకే థ్యాంక్సా? మీకు థ్యాంక్స్ అండి. మాకు మీరు ఇది కష్టపడి ఎండలో మాకు వచ్చి తెచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఎండలో మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అయ్యా. స్కూల్కి వచ్చామండి. వచ్చిన వాళ్ళకి పుచ్చకాయ ముక్కలు ఇచ్చి మాకు మంచిగా ఎండకి సేద తీర్చేలాగా చేశారు. వాళ్ళకి సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి. సో గాయ్స్, ఈరోజు సడన్గా వీళ్ళకి చెప్పకుండా వచ్చాం. చూసి వీళ్ళకి ఆ ముక్కలకి ఇచ్చడానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఎర్రటెండలో కష్టపడుతున్న వీళ్ళకి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరు ఇట్లా మాకు సపోర్ట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సీ యూ అగైన్. బాయ్.